హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా ఇలా ఒక్కసారి చికెన్ కర్రీని ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి, అంత బాగుంటుంది. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 3 చిన్న సైజ్ బిర్యానీ ఆకులను ఇలా కట్ చేసి వేసుకోవాలండి. బిర్యానీ ఆకు వేసుకోవడం వలన చికెను ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కాస్త ఘాటుగా కూడా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. మూత పెట్టడం వలన చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూడండి, ఇలా దీన్ని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాల కారం వేసుకోవాలండి. చికెన్ కాబట్టి కారం కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికి సరిపడ ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి వేసి ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఈ చికెన్కి ఈ కారం అంతా బాగా పట్టాలండి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కాస్త నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా వేసి పలుచగా చేయకూడదండి. 1 గ్లాసున్నర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వలన గ్రేవీ అంతా చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కాస్త ఉడకాలండి. ఉడికిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి వేసి 1 నిమిషం పాటు కలపాలి. ఇప్పుడు 1 చెంచా గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయింది. ఇది కాస్త చల్లారిన తర్వాత గ్రేవీ అంతా చిక్కబడి దగ్గరగా అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని చపాతీ, రైస్, రోటీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.